ఒక దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పల్లెటూర్లు అభివృద్ధి చెందాలి. మరి ఒక పల్లెటూరు అభివృద్ధి చెందాలంటే మినిమం రవాణా సదుపాయాలుండాలి. అంటే రోడ్లుండాలి. కొన్ని దశాబ్దాలుగా రోడ్లకు నోచుకొని ఊర్లు ఎన్నెన్నో. చాలామందికి ఇది ఒక కల. ఇది కలగానే మిగిలిపోద్దని చాలామంది అనుకున్నారు. కానీ దృఢ సంకల్పం, కృతనిశ్చయం, జనాలకి మేలు చేయాలనే ఒక సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రూవ్ చేశారు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మారుమూలల అటవీ ప్రాంతాలలో కూడా ఊర్లలో ప్రతి ఏరియాకి సీసీ రోడ్డు, ఊరుల నుంచి వేరే ఊరికి సిటీస్కి విశాలమైన తారు రోడ్లతో కనెక్టివిటీ. ఎక్కడో ఎందుకండి, మా ఊరే తీసుకోండి. మా తాతల కాలం నుంచి గుంటలు పడిన రోడ్లు, మట్టి రోడ్లు, వర్షం పడితే బురద, సైకిల్ కూడా దిగిపోతుంటది, కాళ్ళైతే మోకాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోయే గుంటలు. అలాంటి ఊరికి కూడా మేము 1500 మంది ఉంటాం. ఏలూరుకి నూజివేడికి మధ్యలో ఉంటుంది చిల్లబోయినపల్లి అని. మ్యాక్సిమం 1500 మెంబర్స్. ఆ ఊరికి కూడా ఇప్పుడు సీసీ రోడ్లు, అది కూడా నెక్స్ట్ తరాలు కూడా చూడగలిగారు, అంత గట్టిగా వేశారు. మా ఊరు నుంచి వేరే ప్రాంతాలకి సిటీలకి కలగానే మిగిలిపోతుంది అనుకున్న విశాలమైన తారు రోడ్లు చాలా స్పెషల్గా అనిపించింది మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు. మా ఊరే కాదు, ఈ మధ్యకాలంలో నేను తెలంగాణలో చాలా ప్లేసులు వెళ్ళాను అనమాట. అప్పుడు అనిపించింది రోడ్లు చాలా చాలా బాగున్నాయి, మన ఆంధ్రాలో ఏంటి ఈ కర్మ మనకి అనిపించింది. కానీ రీసెంట్గా ఒక 5 days బ్యాక్ 10 days బ్యాక్ వైజాగ్ సైడ్ కానీ లేదంటే తెలంగాణ బోర్డర్స్ కానీ మా ఊరికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మనకు కూడా మంచి రోజులు వచ్చాయి, మన డిప్యూటీ సీఎం సలహా వల్ల చాలా బాగా అనిపించింది, చాలా స్పెషల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. పవర్ స్టార్ అభిమానిగా, ఫాలోవర్గా కాలర్ ఎగరేసుకొని, కాలర్ లేదులే కానీ కాలర్ ఎగరేసుకొని తొడగొట్టి మరి చెప్పాలనిపించింది. మేము పవర్ స్టార్ ఫాలోవర్స్ అని చెప్పి అంత గర్వంగా గౌరవంగా అనిపించింది. సో ఒక మంచి నాయకుడు దృఢ సంకల్పంతో, కృతనిశ్చయంతో ఏదైనా చేయాలంటే ఏదైనా చేయగలడు అని ప్రూవ్ చేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే చాలా మంది ఆయన ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వస్తున్నారు. అలా నేను కూడా ఒకరిని, అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. బట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. మనలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలి, సపోర్ట్ చేయాలి పవర్ స్టార్ కానీ. ఇంకా 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 మనకి మంచి రోజులు రావాలి, మంచి అవకాశాలు రావాలి అంటే ఇలాంటి నాయకుడు ఉండాలి అనిపిస్తుంది. సో మేము చెప్పాలనుకుంది ఏం చెప్పిన అర్థమైంది. సో దీంట్లో నుంచి పాజిటివ్స్ తీసుకొని మనం ముందుకే వెళ్ళాలి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, చాలామందికి తెలియాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది ముందుకు రావాలంటే ఇలాంటి వీడియోలు చాలా చేయాలి, చాలా మాట్లాడాలి. సో ఏం మాట్లాడాలనుకున్నాను, ఏం చెప్పాలనుకున్నాను చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్.